ఏపీకి వర్షగండం పొంచి ఉంది. 2 రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ ఒడిశా వైపు కదులుతోంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే వీలుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రైట్, ఏపీలో వర్ష గండం పొంచి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ హేమబిందు. ఏదైతే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా తీరాల మధ్య పయనిస్తున్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లోగా దీని ప్రభావం ఏపీలో కనిపిస్తుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు, యానాము ప్రాంతాలకైతే భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు అయితే అధికారులు వెల్లడిస్తున్నారు. అదే నేపథ్యంలో విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాలకైతే భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానంలో అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించింది. మరో విధంగా చూసుకుంటే వచ్చే 2 రోజుల్లో విశాఖపట్నం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే వచ్చే 3 రోజులు కూడా ఏపీ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటు అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈదురుగాలు వీచే సమయంలో అలలు కూడా ఎగిసిపడే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో ప్రాణహాని కలిగే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరోవైపు చూసుకుంటే పోర్టులకు సంబంధించి కూడా ఇప్పటికే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. మచిలీపట్నం, విశాఖపట్నం, కాకినాడ, భీమిలి పోర్టులకు అయితే ఇప్పటికే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువగా కూడా పిడుగులు పడే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భారీ వృక్షాలు నేల కురిగే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్పితే బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే దీని ప్రభావంతో తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు ఒడిశా నుంచి ఇటు తమిళనాడు వరకు కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉండే నేపథ్యంలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా యానంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టయితే ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే గిరిశిఖర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే వాగులు పొంగే అవకాశం ఉంది, కొండ చర్యలు విరిగిపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని చెప్పి అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వచ్చే 3 రోజులు కూడా ఈ వర్ష గండం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇచ్చే సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా
పాటించాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది హేమబిందు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.